మేము ఈనాడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పైన మాట్లాడిన మాటల గురించి డీజీపీ గారు తెలియజేయడానికి రావడం జరిగింది. వారిపైన మేము ఒక కంప్లైంట్ను శ్రీ భగవత్ డీజీపీ గారికి వస్తే డీజీపీ గారు లేరు, భగవత్ గారికి కూడా ఇచ్చిన సంగతి తెలియపరుస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ ఏవైతే బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు ఉన్నాయో దిమ్మలు కూల్చేయండి అంటున్నారంటే దిమ్మల దగ్గరకు వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊపిన ప్రసక్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఉద్యమ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏనాడు కూడా అసలు ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా తెలంగాణను సాధించిన మొదటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని 100 మీటర్ల లోపల తొక్కుదామంటున్న మాటలు అది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిక్కు చూసినా కానీ మరి అక్కడున్న ప్రజానికము తెలంగాణ ప్రజానికం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తెలపరుస్తూ ఇలాంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి గురించి తెలపరుస్తూ గ్యారంటీగా అలాంటి విషయాలు జరిగితే మరి తెలంగాణనే ఏ విధంగా ఉంటుందో గమనించుకోవాలని తెలపరుస్తున్నాను.